సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకనినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రార్థన అవసరతలు వారి జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇంకనూ నీ ప్రేమలో, నీ దయలో, నీ జాలిలో, నీ కరుణాహస్తం కింద బిడ్డలు ఎదగడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరము మా జీవితాల్లో ప్రతి పూట ప్రతి క్షణం మీరు మేలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇలా ఉన్నాం. మీరు చేసిన సమస్త ఉపకారములను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, బలహీనుడను అయోగ్యుడను నన్ను క్షమించండి. నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి దయచేసి మీరే నాతో మా అందరితో మాట్లాడండి. మీ ఆలోచన చేత నడిపించండి. నీ వాక్యం ద్వారా దర్శించండి. నీ బలమైన కార్యాలు జరిగించండి. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిని మీ నామములో బంధిస్తూ, నీ వాక్యం ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగును, తెలివిని, సమాధానమును దయచేయమని, పరిశుద్ధతను అనుగ్రహించమని మనవి చేస్తూ, సమస్త మహిమ మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పత్రికలో ఈ 4వ అధ్యాయాన్ని మనం చూస్తాం. గడిచిన కొన్ని రోజులుగా మొదటి 8 వచనాల్లో పరిశుద్ధతను గురించి పౌలు గారు చాలా స్పష్టంగా రాశాడు. ఇవి సాధారణమైన విషయాలు. దేవుని ప్రజలముగా మనం నేర్చుకుని అవలంబించవలసిన విషయాలు. 9, 10 వచనాల్లో ప్రేమను గురించి రాశాడు. సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. 3వ అధ్యాయంలో 12, 13 వచనాలు కూడా మనం చదివితే, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అని పలుకుతున్నాడు. మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. తన గురించి తాను చెప్తున్నాను. మేము ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుతున్నాం. మీ విషయంలో చాలా ప్రేమను కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం. ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటే ప్రేమ రోజు రోజుకి పెరగాలి. అది మీరు చదివితే ఆదికాండంలో యాకోబు తన మేనమామ అయిన లాబాను ఇంటికి వెళ్ళాడు. తన తల్లి రిబ్కా అతన్ని అక్కడికి పంపింది. ఎందుకంటే అన్నయ్యని ఏశావు చంపబోనుకున్నాడని గ్రహించి వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా ఆప్యాయంగా చూశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత పెద్ద కుమార్తెనిచ్చి, తర్వాత ఇంకో 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత రెండవ కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఈ 14 సంవత్సరాల్లో యాకోబు తన కొరకు ఏమీ సంపాదించుకోనకుండా లాబాను యొక్క ఆస్తిని పెంచాడు. మేకలను, గొర్రెలను బహుగా దేవుడు యాకోబును బట్టి లాబానును దీవించాడు. అలా దీవించబడిన తర్వాత యాకోబుకు అనిపించింది, మరి నాకు వివాహం అయింది కదా, నాకు పిల్లలు పుట్టారు కదా, నేను దీవించబడాలి కాబట్టి నాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వు. ఇప్పటి వరకు నువ్వు ఎంత ఇస్తే అంత తీసుకున్నా, కానీ ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఏర్పడింది కాబట్టి అని కొన్ని మాటలు చెప్పడం మొదలెట్టిన తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, మొదట్లో ఉన్నట్లుగా
లాబాను యొక్క హృదయం యాకోబు విషయంలో లేదని మనం చదువుతాం. అంటే మొదట్లో ప్రేమించాడు బాగానే, కానీ ఎప్పుడైతే యాకోబు దీవించబట్టం చూస్తున్నాడో ఇక లాబాను మనసులో ప్రేమ తగ్గిపోయి వీడేంటి నా దగ్గరికి వచ్చి ఎంత పోగేసుకున్నాడు అనే మనసు వచ్చింది కదా. సహజంగా పేదలను ప్రేమిస్తాం మనం. కొంచెం మన కళ్ళ ముందు ఎదుగుతున్నాడు అనుకోండి, నిన్న మొన్న ఉన్నట్టుగా వాళ్ళు లేదు వాడి పరిస్థితి, కొంచెం మంచి బట్టలు కట్టుకున్నాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచి పరిస్థితులు ఎదుగుతున్నాడు అనుకోండి, మనకేమనిపిస్తుంది? ప్రేమలో పెరగడం సంగతి అక్కడ పెట్టి మెల్లగా అసూయ వచ్చేస్తుంది, ఓర్వలేనితనం. ఏంటి ఈడో ఎట్ట అయిపోతుందండి రోజు రోజుకి. యేసు రక్తమే జయం. చెడ్డ కందులు అంటాడు మత్సరం గురించి మాట్లాడుతూ. ఇంకో మాటలో చెప్పాలంటే జబ్బు కందులై. ఈ కళ్ళ జబ్బు ఏ కళ్ళ డాక్టర్ వల్ల కాదు. ఇది పరమ తండ్రి యేసయ్య దగ్గరికి వెళ్తే తప్ప, ఆయన రక్త బొట్టు పడితే తప్ప ఈ జబ్బు పోదు. అసూయ అనే జబ్బు. ప్రేమలో మనం వర్ధిల్లాలి. స్తోత్రం, హల్లెలూయా. సంఘము చెప్పండి, ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలి. ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే చెప్పండి, సంఘంలో దొరుకుతుంది అని అనుకోవాలి ప్రజలు. మందిరానికి వెళ్తే అక్కడ మంచిగా ప్రేమిస్తారమ్మా, ఆదరిస్తారమ్మా, మన కోసం ప్రార్థన చేస్తారమ్మా, మనం మేలు పొందుతుంటే వాళ్ళు ఆనందిస్తారమ్మా. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? అలాంటి అనుభవాలు సంఘంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని సంఘాన్ని పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. సంఘం ఏమవ్వాలి? ప్రేమలో మరి ఎక్కువగా. స్తోత్రం. చాలాసార్లు మనం ఉన్న చోటే సరిపెట్టుకుని అంతే, ఇంతకు మించి మన వల్ల కాదులే, ఇది చాలే అనుకుని సరిపెట్టుకుని భక్తి చేస్తున్నాం. భక్తిని సరిపెట్టుకోకూడదు. లోక విషయాల్లో మీరు సరిపెట్టుకోవాలి. నిన్న యోగా డే కదా, నేను మా పిల్లలతో ఈ మాటలు చెప్పా. ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని మీరు ఎంతసేపు కూర్చున్నా మీకు మనశ్శాంతి రాదురా బాబు. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా కదా. ఒక ఆయన చెప్పాడు, ఎవరు ధనవంతుడు అంటే ఎక్కువ కోరికలు లేనివాడు ధనవంతుడు. ఎక్కువ కోరికలు లేనివాడు ధనవంతుడు. కొద్దిమందికి ఎప్పుడు కోరికలే. యేసు రక్తమే. ఏమైనా చిన్న చిన్న కోరికలా? ఏదో మసాలా తినాలని అనుకోండి, 20 రూపాయలతో అయిపోద్ది. లేకపోతే ఇడ్లీ తినాలని 10 రూపాయలతో అయిపోద్ది. చిన్న కోరిక అయితే ఒక రకం. అట్లా కాకుండా భయంకరమైన కోరికలు ఉంటాయి కొద్దిమందికి. చెప్పండి, ఆయన పుట్టినరోజైనా ఈవిడ కొనుక్కోవాలి చీర, ఈవిడ పుట్టినరోజైనా కొనుక్కోవాలి చీర, పెళ్లి రోజంటే చీర కొనుక్కోవాలి, పిల్ల పుట్టినరోజు అయితే ఒక చీర కొనుక్కోవాలి, పిల్లోడు పుట్టినరోజు అయితే చీర కొనుక్కోవాలి, క్రిస్మస్ పండుగ అయితే, ఈస్టర్ పండుగ వస్తే, గుడ్ ఫ్రైడే వస్తే ఎట్టండోడు అయితే ఆగుతాడు. ఆవిడ దెబ్బకి ఎట్టంటోడు ఆగుతాడు అంటే ఎట్టంటోడు కూడా ఆగడు. యేసు రక్తమే. లోకరీతిగా మీరు తృప్తి కలిగి ఉండాలి. స్తోత్రం. చదువుతారన్నమాట. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. భక్తిలో చేసేటప్పుడు మీరు ఎట్లా ఉండాలో తెలుసా? లోకరీతిగా తృప్తి పడాలి మీరు కదా, తృప్తి పడాలి. ఎప్పుడు తృప్తి వస్తుందో తెలుసా మీకు? మీకంటే ధనవంతులు చూసినప్పుడు రాదు. అర్థమవుతుందా? మీకంటే ఉన్నవాడిని చూసినప్పుడు తృప్తి చెప్పరేంటి రాదు. మీకంటే బాగా పెళ్లి చేసిన వాడిని చూసారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? మీలో సిద్దిపేట ప్రకాష్ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. గొప్ప దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు.
ఆయన తన కుమారుడి వివాహం 200 రూపాయలతో చేశారంట. ఎప్పుడో జరిగిన సంఘటన కాదు, ఈ మధ్య కాలంలో. ఆయన తన కుమారుని వివాహం 200 రూపాయలతో చేశారంట. రూపాయలతో చేశారు. నిజం, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, ఆయన చెప్పిన మాటే. ఆయన అబద్ధికుడు కాడు, ఆయన యోగ్యుడు, గొప్ప దైవజనుడు, విలువలు కలిగిన వ్యక్తి ఆయన. ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆయన సేవకు వచ్చిన క్రొత్తలో చాప మీద పడుకునేవాడంట, మంచం లేదు. దేవుడు ఒక మంచం ఇచ్చాడంట, ఇప్పటికీ అదే మంచాన్ని వాడుతున్నారంట. మరి 70 సంవత్సరాలు ఉంటాయేమో వయసు, 60 సంవత్సరాల పైన 70 సంవత్సరాలు ఉంటాయేమో. ఎప్పుడో సేవకు వచ్చిన 40 సంవత్సరాల క్రితం దేవుడిచ్చిన మంచం ఇప్పటికీ వాడుతున్నారంట. ఆయన చెప్పింది మాకు అంత అవసరం ఉంది, అది బాగానే ఉందిగా. కాదయ్య గారు, మీ స్థితి పెరిగిందిగా. దేవుడు ఇంకో మాట చెప్పనా, సేవకు వచ్చిన కొత్తలో ఏ టైలర్ దగ్గర అయితే బట్టలు కుట్టించేవాడో అదే టైలర్ దగ్గర కుట్టిస్తున్నాడు ఇప్పటికీ. అంటే కొంచెం స్టైల్ మార్చి, లేకపోతే ఇంకేదో కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను సేవకుడిని, లోకరీతిగా నాకు తృప్తి. మనకేంటో తెలుసా, దేవుని విషయంలో ఎప్పుడు అట్టాగే ఉంటాం మనం. ఇంకో మాట చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన సేవకు వచ్చిన కొత్తలో అనుకున్నాడంట, ఏముంటో తెలుసా? కానుకల సంచిలో వేసిన చిల్లరంతా నాకు, కాగితాలన్నీ ఆయన సేవకే అనుకున్నాడంట. ఇట్టా కూడా అనుకుంటారా అంటే, భక్తి చేయాలి, దీవెనికరంగా ఉండాలి, దేవునికి మహిమ తేవాలి అనుకునే వాళ్ళు ఇట్లా అనుకుంటారు. చిల్లర కానుకలు ఉంటాయి కదా, రూపాయి, 2 రూపాయలు, 1 రూపాయి. ఆ రోజుల్లో కానుకల్లో చెప్పండి, నాణేలన్నీ, చిల్లరంతా నా కొరకు, కాగితాలన్నీ. నాణేలతో ఏం బతుకుతాడు? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమైనది. మన ప్రాంతంలోనికి వచ్చినప్పుడు నేను మన పిల్లల్ని ఎవరినో తీసుకుని వెళ్ళా. మరి పవన్ వచ్చి ఉంటాడు నాతో పాటు. చాలా విషయాలు బోధిస్తాడు ఆయన. బోధించడం కాదు, బ్రతుకుతాడు ఆయన. బ్రతకాలి మనం. పెద్ద పెద్ద మాటలండి, మైకి పట్టుకుని ఏం చెప్తాడో మా పాస్టర్ గారు, కానీ బ్రతుకు వచ్చేసరికి అంతా ఉట్టి డొల్లండి అంటే ఇక అంతకంటే భయంకరం ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది? మా క్లాసులో ఎవరైనా నిద్రపోతే, మా క్లాసులో పాఠం ఎవరైనా వినకపోతే లేచి నుంచోబెడతా. ఇది క్లాస్ కాదు కాబట్టి మీరు బతికిపోయారు, వినండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప. లోకరీతిగా మనకు తృప్తి ఉండాలి. స్తోత్రం. చాలు నయా. ఏది చాలు? లోకరీతిగా, ప్రభువా ఇది చాలు. స్తోత్రం. ఎంత ఖర్చు పెడుతున్నామో మనం, లోకరీతిగా ఎంతైనా ఖర్చు పెడతాం. దేవుని పని దగ్గరికి వచ్చేసరికి మాత్రం చెప్పండి చాలా జాగ్రత్త. ఒక ఆయన అన్నాడు నా దగ్గరికి వచ్చి, ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం, ఏమంటారు అట్ని, మరమరాలు పెడితే సరిపోద్దా అన్నాడు పలహారం. మరమరాలను దాన్ని ఏమంటారు, శనగపప్పు, పుట్నాలు, అవి 2 కలిపి పెడతాడంట. నన్ను అడుగుతున్నాడు మళ్ళా, ఎవడు పెట్టమన్నాడు అన్న, ఎవడు పెట్టమన్నాడు? వింటున్నారా మీరు? వింటున్నారా? వినండి, వినండి. ఎవడు పెట్టమన్నాడు నేను? నో నీడ్, అవసరంలా. ప్రియులరా, మనం లోకరీతిగా, అందుకే రోమాపత్రిక 6వ అధ్యాయం అంటాడు, మీరు లోకరీతిగా శవాల వలె బ్రతకాలి. మీరు శవం ఏం కోరుకుంటుంది? చదవండి ఆ మాట. ఇక్కడికి మరలా వద్దాం తిమోతి పత్రికలోకి.
రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే. కొద్దిమంది ఎక్కడికి వచ్చాక శవాలు అయిపోతారు. ఏం కదలరో, మెదలరో, ఉలకరో. ఏంటి పాడమ్మా, ఇంకెక్కడ పాడ, చచ్చిపోయినాయి ఇక్కడ, నా పని అయిపోయింది, ఇక్కడికి వచ్చానే శవం అయిపోయింది నా బతుకు అన్నట్టుగా. ఎప్పుడు జీవం వస్తుందో తెలుసా? ఆమేన్. ఇక ఎల్లండి అండంగానే ఇక ఇప్పుడు చెప్పండి, ఇక ఉరకలెత్తే జీవం వచ్చేస్తుంది అంతే. ఇక యేసు రక్తమే. పౌలు అంటున్నాడు, లోకంలో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండాలో తెలుసా? మృతులుగా, అంటే చనిపోయిన మనుషులుగా మీరు ఉండాలి. చనిపోయిన మనిషి ఎట్లా ఉంటాడు? కొడితే కొడతాడా, తిడితే తిడతాడా, ఏమన్నా అనుకుంటానో వినబడింది అనుకోండి లేచి వాయి తీస్తాడా? ఏంటారు నా గురించి ఇట్టా అనుకున్నారు అది. లోకం విషయంలో, పాపం విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? మృతులుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలో తెలుసా? సజీవులుగా మనలను మనం ఎంచుకోవాలి. ఇది భక్తి అంటే. స్తోత్రం, హల్లెలూయా. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. స్తోత్రం. భక్తి చేస్తే లాభం ఏమైనా ఉందంటే గొప్ప లాభం అన్నాడు బైబిల్లో. కానీ ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా? సంతుష్టి సహితంగా ఉండాలి. లోకరీతిగా మనం తృప్తిగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? నేను అనుకుంటాను ధనవంతుడు లాజరు స్టోరీలో ఆ లాజరు గురించి మనం చదివితే అతడికి ఏమీ లేదు, దరిద్రుడిగానే ఉన్నాడని రాయబడింది. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అంటే లాజర్ కొన్న క్వాలిఫికేషన్, అతడు ఒక దరిద్రుడు. చెప్పండి, దరిద్రుడు అని రాయబడింది. ఇంకా మాట్లాడుకుంటే అతడు ఒక రోగి. ఎందుకంటే కుక్కలు వచ్చి కురుపులు, నాకు కురుపులు ఉన్నాయంటే రోగిగా, ఏ రోగం ఉందో మనకు తెలియదు, రోగి. అతడు దరిద్రుడు, అతడు రోగి, కానీ తృప్తి కలిగి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు తృప్తి కావాలి అంటే, మీ హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత రావాలంటే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి రండి. అంటే డాక్టర్కి చూపించుకుంటా కాదు, ఊరికి అక్కడ పరిస్థితి. ఇంకా మీకు కృతజ్ఞత రావాలంటే ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళండి. ఎమర్జెన్సీ వార్డు అని ఒకటి ఉంటుంది. అమాంతం యాక్సిడెంట్ అయ్యి పట్టుకొచ్చేవాడు ఉంటాడు అక్కడ. ఏదో ఒక ప్రమాదం జరిగి పట్టుకొచ్చే వాళ్ళు ఉంటారు. కాలు తెగిపోయిన వాళ్ళు, మొహాలు కొట్టుకెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళు అక్కడ ఆ సిచ్యువేషన్ చూస్తే ఆటోమేటిక్గా ప్రభువా నాయనా నీకు వందనాలయ్యా, ఈ గ్యాస్ గురించే ఓ గందరగోళం అయిపోయినయ్యా. ఏ గ్యాసు? ఏది? ఇండియన్ గ్యాస్ కాదు, మన గ్యాస్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. సంతృప్తి మనకు ఉండాలి. స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది అంటాడు అక్కడ. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి. తెలుసా ఈ సత్యం మీకు? తెలుసు. ఎట్లు వచ్చితేమో ఈ లోకమునకు అట్లే వెళ్ళవాలి. మీలో ఎవరైనా బంగారపు స్పూన్తో పుట్టారా? చెప్పండి. లేకపోతే ముక్కు పుడకేసుకుని పుట్టారు ఎవరన్నా? ముక్కు పుడకేసుకుని ఎవరన్నా? బుట్టలు వేసుకుని పుట్టారు ఎవరన్నా? తాడు వేసుకుని, నెక్లెస్ వేసుకుని. ఎట్లా వచ్చాం మనం? యోబు అంటాడు కదా పదాలు, నేను నా తల్లి గర్భములో నుండి, వింటున్నారా, దిగంబరిగా వచ్చాను. ఎట్లా వెళ్తాను? దిగంబరిగానే వెళ్తాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. లోక విషయంలో మీకు తృప్తి ఉండాలంటే చెప్పండి, మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదన్న సంగతి
మరలా ఏమీ తీసుకొని తీసుకుని పోలేడు పూచిక పుల్లైనా అని పడతారు కదా. పూచిక పుల్లైనా తీసుకుపోలేడు. స్తోత్రం. మీ 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 డబ్బు పెరిగితే మీ జీవన విధానం మారకూడదు. అర్థమవుతుందా? మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు దీవించే కొద్దీ చెప్పండి, వాహనాలు మారుస్తారు, బట్టల విధానం మారుస్తారు, మన నడక మారుస్తారు, మన పడక మారుస్తారు. అర్థమవుతుందా? ఎన్నెన్ని మారుస్తారో, కానీ దేవునికి ఇచ్చేది మాత్రం మార్చారు. ఫినిహాసయ్య గారి లెక్కలో 10. అదే, అరే దేవుడు నేను దీవించాడుగా, కానీ 10. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాత్రం చెప్పండి, అప్పుడు ఏదో గడవని రోజులండి, ఏది ఉంటే అది తిన్నాం, గంజోసి తాగాం. ఇప్పుడేంటి, దేవుడు ఇచ్చాడుగా 2-3 రకాల టిఫిన్లు, 4-5 రకాల కూరలు. ఏది రోజు అంటే ఇంట్లో ఏంటి, దేవుడు దీవించాడు, అన్నీ ఇచ్చాడు, ఇకేం చేస్తా? వంటింట్లో వండుకోవటం ఆవిడ పని, నువ్వు కూర్చొని తింటావు నీ పని. ఇదేనా దేవుడు దీవించింది? కుంభకర్ణుడు అవ్వమని కాదు నిన్ను. దేవుడు నిన్ను దీవించింది, చాలాసార్లు అనుకుంటాను నేను, పరీక్షిస్తాడు దీవించమన్నాయి. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని పరిచర్య చేసే విషయంలో మునుపున్నట్లే ఉంటావా, లేక లోకంలో కలిసిపోయేటట్టుగా ఉంటావా? ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని కనబడి వెళ్ళిపోతావా? మనాలు కూడా చూడండి, బేదోడు వచ్చాడు అనుకుని ఒక రకంగా చెప్తారు. కొంచెం డబ్బు ఉన్నవాడు 4 ఏళ్ళకి 4 ఉంగరం పెట్టుకుని మందిరానికి వస్తే గబగబా లేచి కుర్చీ వేసి కొంచెం జాగ్రత్తగా. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. డబ్బు పెరిగినంత మాత్రాన మన జీవన విధానం పెరగకూడదు. ఎప్పుడు ఎట్లా ఉన్నామో అట్లాగే ఉంటే నీకు ఆశీర్వాదం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు పెరిగినంత మాత్రాన నువ్వు తిండిపోతూ అయిపోకూడదు. డబ్బు పెరిగినంత మాత్రాన జల్సారాయుడు అయిపోకూడదు. నువ్వు, దేవుడు నిన్ను దీవించాడు, దేవుడిచ్చిన దీవెనను తిరిగి దేవుని పనిలో ఖర్చు పెట్టాలి. అది నీకు క్షేమం, అది నీకు ఆశీర్వాదం, అది అనేక మందికి ఆశీర్వాదం. నిన్ను బట్టి అనేక మంది బాగుపడతారు, నిన్ను బట్టి అనేక మంది మారతారు. అర్థమవుతుందా? నువ్వేదో ఫోజు కొట్టి చెప్పండి, తలకు రంగేసి, మేసాలకు రంగేసి, ఏంటంటే ఏం మారేవండి మేము, పెద్ద నల్ల కళ్ళద్దాలెట్టి చెప్పరండి, ఘాటుగా పెర్ఫ్యూమ్ కొట్టుకొచ్చి, కద్దర బట్టలు వేసుకుని, ఇవన్నీ మన వాళ్ళకి ఇట్లా పెరిగిపోతూ ఉంటాయి. కొంచెం డబ్బులు వస్తే చాలు స్టైల్ మారిపోద్ది. స్టైల్ మారింది అని ఆవిడ పాడని చేశారు. అట్లా స్టైల్ మారితే అట్ట కుదురుద్ది. ఆవిడ మాట్లాడిన పాట వేరు. ఒకప్పుడు నా విధానం వేరు, ఇప్పుడు నా విధానం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. అన్నము వస్త్రము గలవారం అయ్యుండి. అరే గూడు గురించి కూడా రాయలే పాపం ఆయన. గూడు గురించి ఇల్లు లేని వాళ్ళతో కంగారు పడిపోమాకండి. ఇక్కడ పౌలు గారు అన్నాడు, అన్నము ఎప్సిబ వినాలి ప్రహర్షిత్, అన్న వస్త్రములు గలవారమయ్యుండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నము వస్త్రము ఈ 2 కలిగి ఉంటే చాలు. తినడానికి ఒక ముద్ద, కట్టుకోవడానికి కొంచెం వస్త్రం చాలండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనం ఎన్నడూ అతిశయించకుండా ఉండు నిమిత్తమై బహు జాగ్రత్త కలిగి ఉండాలి. తృప్తి కలిగి ఉండాలి. సహజంగా మనం ఏం చేస్తున్నాం అంటే భక్తిలో తృప్తి పడిపోతున్నాం. చాలు, ఈ పూట ఆరాధనకి వెళ్ళాం, చివరి 1 గంట వెళ్ళాం, చాలే. ఏంటి ఎంతసేపు వెళ్ళాంట? చివరి 1 గంట అంట. 3 గంటల ఆరాధన జరిగితే చివరి 1 గంట వచ్చాడు. చాలులే అమ్మా, ఎంటో గట్ట వచ్చాము, చాలదా ఏంటి? ఎంత చెప్తే ఏముంది?
దేవుడికి తెలియదు అంటే మన సంగతే. చేపలు తోమి తోమి వచ్చానని మరి నేనేం చేయను, ఆ ముదరష్టపోటు తెచ్చాడంట. మళ్ళీ ఆయనకి బిరుదు యేసు రక్తమే. అది ప్రేమ, దేవుడి మీద ప్రేమ ఎక్కువైపోయి ఆయన తిడుతుంది. ఇక యేసు రక్తమే జయం. మనమేమో భక్తిలో తృప్తి పడిపోతున్నాం చాలని. ఒక పాట పాడితే చాలదా? నేను విన్నాను భగత్ సింగ్ గారి గురించి. ఆయనంట పాటలు పాడేటప్పుడు ఎంత పెద్ద పాట అయినా పాట అంతా పాడాల్సిందేనంట. సహజంగా ఇప్పుడు దేవునికి స్తోత్రము గానము అనే పాట ఉంది కదా, 12-13 వచనాలు ఉంటాయి. దేవ సంస్థుతి చేయవే మనస 13 వచనాలు, 14 వచనాలు ఉంటాయి, 10 వచనాలు అనుకుంటూ ఉంటాయి. అలాంటి పెద్ద పెద్ద పాటలు అంటే సహజంగా మనం ఏం చేస్తాం, టైంని బట్టి మొదటి వచనం చివరి వచనం 2 వచనాలు పాడుకుందాం అంటాం. భగత్ సింగ్ గారి జీవితంలో ఎన్నడూ ఆ పదం వాడలేదంట. పాడాలి అనుకుంటే పాట అంతా పాడటమే అంట. మనం అంతా ఏంటి చెప్పండి, చెప్పరేంటి? కానుకలు పాడాలంటే ఎంతసేపు? 2 పాటలు పాడేసి గబక్కను ముగిచేసి భక్తులు వెళ్ళిపోతారు మళ్ళీ తొందరపడి. కాబట్టి వాళ్ళు వెళ్ళకముందే ఆమె అని చెప్పి చెప్పరేంటి, సాగనంపాలి వాళ్ళని దీవెనలు ఇచ్చి. లేకపోతే ఏమవుద్ది, భక్తులకు రోషం వస్తుంది. చెప్పరేంటి, అపాయింట్మెంట్ టైం అయిపోద్ది, వెళ్ళిపోతారు భక్తులు. భగత్ సింగ్ గారు అట్లా చేసేవాడు అంట. అర్థమవుతుందా? ఎట్లా చేసేవాడు? పాట అంతా పాడేవాడు అంట. దేవుని స్తోత్రం. మా పిల్లల్ని పొద్దుట ఊరికి కూర్చోబెట్టి పాట పాడమన్నా. ప్రేమ పూర్ణుడా అని పాడారు. పాడి ఒక వచనం పాడికి సాల్లే అన్నారు. సాల్లే, టైం అయిపోయిందానా అన్న లేచింది అప్పుడే. మనం అందరం భక్తులు ఏం చేస్తున్నామంటే తృప్తిగా చాలు. చెప్పరండి, తినేటప్పుడు చాలు అన్నామా? ఓ పచ్చడి ఉంటే చాలే, పచ్చడి వేసి తింటే అది కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నామా? పచ్చడి అంటే ఆమ్లెట్ అందేవా, ఒడియాలందేపా, అప్పడాలకు కూడా లేవా, బాగుండు నేను తెస్తా నాకు అని అప్పటికప్పుడు వెళ్ళి మరి చొక్కా తగిలించుకుని మరి వెళ్ళి తెచ్చుకోవట్లా. మనం ఎక్కడా తృప్తి పట్ల లోకంలో. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎంతసేపు చెప్తారు అయ్య గారు? 1/2 గంట చెప్తే చాలదా? ఎప్పుడు నేను ప్రసంగాలేగా. అసలు మారకపోతే ఎంతసేపు చెప్తే ఏం ఉపయోగం అయ్య గారు? 1/2 గంట చెప్పండి చాలు. వాళ్ళు మారట్లేదు, చావట్లేదు అంటే 1/2 గంట చెప్తే చాలంట. గంటలు గంటలు వండుతాడంట వంటలు మాత్రం. యేసు రక్తమే. డీమార్ట్లో గంటలు గంటలు తిరుగుతాడు అన్నీ. ఇదేంటి అదేంటి అదంతా ఇదంతా. లోకరీతిగా మనం ఎంత తిరుగుతున్నామో ప్రియులారా, మనం భక్తిలో రోజు రోజుకి పెరగాలి. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన కాలం పెరగాలి, ప్రేమించే విషయంలో పెరగాలి, పరిశుద్ధంగా జీవించే విషయంలో మనం అభివృద్ధి పొందాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంతోషపెట్టే విషయంలో మనం అభివృద్ధి పొందాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చాలా అనుకోమాకండి దేవుని విషయంలో. ఇంకా ఇంకా అర్థమవుతుందా? క్లవ్ దొర గారి గురించి నేను విన్నాను రీసెంట్గా. 1876వ సంవత్సరంలో అంట విజయవాడ నుండి మద్రాసు వరకు బకింగ్హామ్ కాలువ తవ్వే టైంలో ప్రజలకు సువార్త పగలంతా పని చేయించేవాడంట. పగలంతా కాలువ తవ్వే పని చేయించి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకు కావలసినటువంటి అన్ని సమకూర్చి వాళ్ళందరికీ సువార్త చెప్పేవాడంట. సువార్త చెప్తే ఒక రోజునంట గుండ్లకమ్మ వాగంట ప్రకాశం జిల్లాలో, అక్కడ ఈయన బాప్తిస్మాలు ఇవ్వడం మొదలుపెట్టాడంట. 3 రోజులు పట్టిందంట బాప్తిస్మాలు ఇవ్వడం. వస్తానే ఉన్నారంట. 2222 మంది బాప్తిస్మం పొందారంట. ఒక్కరోజని ఇవ్వడం మొదలుపెట్టింది బాప్తిస్మాలు. 1 2 3 రోజులు బాప్తిస్మాలంట. చాలేక ఇవ్వలేదు, నా వల్ల కాదు అంటే కుదురుద్దా? మళ్ళీ చాలాసార్లు ఏం చేస్తున్నామో తెలుసా? దేవుని విషయాల్లో, దైవ కార్యక్రమాల విషయాల్లో చాలు అనుకున్నాం. చాలని దేవునికి బాధ కలిగించే విషయం అది.
మనం దైవికమైన విషయంలో, భక్తి చేసే విషయంలో మనం ఇంకా అభివృద్ధి పొందాలి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా. ఇప్పుడేం తక్కువేం లేదు ప్రేమ, కానీ ఇంకా మీరు అభివృద్ధి పొందాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు దేవునిని ప్రేమించేవారైతే మనుషుల్ని ప్రేమిస్తారు. ఈ ప్రేమ ఏమవుతుందో తెలుసా? మనకి ఇంకా చెప్పరండి, అధికం అవ్వాలి, ఇంకా అధికం అవ్వాలి, ఇంకా అభివృద్ధి పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీటిని గురించి మనం నిన్నటి దినమందు నేర్చుకుందాం. ఈ పూట ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. దాని తర్వాత మాట చూడండి, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనొచ్చు. మనం ఇక్కడే వందనాలు కాదు, మనకు బయట ఉన్నారు ప్రజలు కదా, మనం ఉండేది అసలు ఎక్కువ సమయం వెలుపటి వారితోనే కదా. మన మాటలు, మన విధానాలు, మన సహవాసాలు ఎక్కువ శాతం అన్ని జనులే కదా. వారితో మనం ఎలా ఉండాలంట? మర్యాదగా. చెప్పండి. సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. మీకు సాక్ష్యం ఉండాలి. అర్థమవుతుందా? ఒక ఆయన వచ్చా అంట, అయ్యగారు మా ఆవిడ వచ్చి ఓకే ఇక్కడ ఏడుతున్నాడుగా, ఇంటికి వచ్చిన కాడి నుంచి మమ్మల్ని ఏడిపించటమే అన్నాడంట. ఆయన చర్చికి రాడు. ఇదిగో మీ ఆవిడ ఎంత ప్రార్థనా పర్రాలు అయ్యా, మీ ఆవిడ ఎంత కన్నీరు గారుస్తుందయ్యా అని చెప్తున్నా పాస్ట్ గారు. అయ్యగారు బాగా చెబుతున్నావు, కానీ ఇక్కడ కన్నీరు గార్చడం సంగతి ఏముంది, కానీ మమ్మల్ని కన్నీరు గారిపిస్తుంది. ఇంటికి వచ్చిన కాడి నుంచి ఇక దుఃఖమే మాకు. ఇక్కడ ఉన్నంతసేపే మాకు హాయిగా ఉంటుంది ఇంట్లో. ఎవరున్నంతసేపు? ఆవిడ చర్చికి ఉన్నంతసేపు, చర్చికి వచ్చింది ఇక్కడ చర్చిలో కూర్చున్నంతసేపు మాకు హాయిగా ఉంటుంది ఇంట్లో. ఆవిడ వచ్చిందంటే ఇక నరకమేను, నలిపేస్తుంది మమ్మల్ని అందరినీ. యేసు రక్తమే జయం. అలా ఉంటే ఎలా చెప్పండి? యాకోబు పత్రికలో అందుకే భక్తుడు అన్నాడు, మీరు స్త్రీలారా మీరు ఏమి వాక్యం చెప్పొద్దు, మీ ప్రవర్తన చూసి మీ భర్తలు మందిరానికి వస్తారన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పేతురు పత్రికలో, 2వ పేతురు పత్రిక 1 పేతురు పత్రికలో అంటాడు ఆ మాటలు. యాకోబు పత్రిక కాదు, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడినుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరైనా భర్తలు వాక్యానికి లోబడని వ్యక్తులైతే, వాక్యం అంటే లెక్క లేకుండా బ్రతికే వ్యక్తులైతే, వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతికే వ్యక్తులైతే, వాక్యం అంటే ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడే వ్యక్తులైతే, వారంట భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. ఏం ప్రవర్తన? భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. స్తోత్రం. హల్లెలూయా. అది చూచంట వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ మందిరానికి వచ్చే అవకాశం ఎట్లా దొరుకుతుందో తెలుసా? నీ ప్రవర్తన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని జనాంగమా, నీవు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుని ప్రజలుగా మనకుండేటువంటి ఒక దురభిప్రాయం ఏంటంటే, వాళ్ళ అన్యజనులు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయాలని, వాళ్ళతో పెద్దగా మాట్లాడకూడదని, ఒకవేళ మాట్లాడినా ఏదేదో అనుకుంటాం. మనం మాట్లాడే తీరుని బట్టి, లేకపోతే మనం ప్రవర్తించే తీరుని బట్టి వారు ప్రభువుని ఎరగడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, మీరు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. అన్ని జనులని ఎవరిని తృణీకరించొద్దు. మీరు వింటున్నారా? మీరు ఎవరిని తృణీకరించొద్దు. బైబిల్ చెప్తుంది, చిన్న బిడ్డలను కూడా తృణీకరించొద్దు. నీ భక్తి
ఇతరులను తక్కువ చేసి చూడడానికి ఉపయోగపడకూడదు. అర్థం. చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే అన్యజనులను చాలా చులకనగా చూస్తున్నాం. మన చూపులోనో మన మాటలోనో తెలిసిపోతున్నట్ల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి వినండి, ఇటు చూడండి. మిమ్మల్ని లేపుకోవడమే సరిపోతుంది నాకు. పోయినసారి కూడా మీకు చెప్పాను, మిమ్మల్ని బట్టి వాక్యం ఆపి మీ గురించి మాట్లాడాల్సి వస్తే మీకు అది శాపం. మోసుకోమాకండి దాన్ని. కాబట్టి జాగ్రత్తగా వాక్యం వినండి. దృష్టి అంతా వాక్యం మీద పెట్టండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము బయట ఉన్న వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో అగౌరవంగా ప్రవర్తిస్తూ, అజ్ఞానంగా మాట్లాడుతూ, వాళ్ళతో వాదాలు వేసుకుని మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, ఎంత అనవసరం. అసలు లేదు, అది ఆ సెక్షనే లేదు. మనం వారితో మర్యాదగా ఉండాలి. స్తోత్రం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూడండి. తిమోతికి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండానట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమును పొందినవాడై ఉండాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంగమునకు వెలుపటి వారి చేత ఏం కలిగి ఉండాలి? మంచి. నువ్వు బైబిల్ పట్టుకొస్తుంటే అందరూ నీ గురించి ఏం చెప్పుకోవాలి? అమ్మా ఈవిడట వెళ్ళద్దు కానీ చెప్పండి, మామూలుది కాదు అది ఇది అని చెప్పుకుంటే ఇంకేముందని చెప్పండి. మనం నల్లట్ట పుస్తకం, అదో పగడాల ప్రవీణ్ గారి భాషలో చెప్పాలంటే, మనం నల్లట్ట పుస్తకం పట్టుకుని నడుస్తుంటే ప్రజలు చెవులు కొరుక్కోకూడదు, ప్రజలు ఆనందించాలి. అర్థమవుతుందా? మనం బయట ఉన్న వ్యక్తులతో చాలా గౌరవంగా ఉండాలి. మర్యాద అనేది ఉందే, అది మనం ఇచ్చిపుచ్చుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఎవరిని తోలనాడకూడదు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు భక్తులు. వాళ్ళు యవన కాలంలోనే దేవుని కొరకు తమను తాము ప్రతిష్ఠించుకున్నారు. కానీ అక్కడ ఆ భోజనాలు ఏర్పాటు చేసే నపుంసకుడు ఉన్నాడు. అతడు దేవుడు అంటే ఎరగనివాడు, దేవుని గురించి అవగాహన లేనివాడు. వినాలి మీరు. అతనితో మాట్లాడుతూ మీరు చదివితే ఎంత చక్కగా మాట్లాడతారో కదా. మీకేం తెలుసురా దేవుడి గురించి, భక్తి అంటే ఏంటి మీకేం తెలుసా? అడ్డమైన తినకూడదు, ఎట్టాకు ఇది తినకూడదు, అది తినకూడదు, అది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడలా. అయ్యా మాకు 10 రోజులు అవకాశం ఇవ్వండి, మేము రాజు పూజించే భోజనం, రాజు సేవించే పానీయం తాగం, మేము మాకంటూ కాయగూరల ఆహారం పెట్టండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? నిద్రపోయే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒకరోజు కూటం పెట్టి వాళ్ళని మధ్యలో కూర్చోబెట్టి ఒక 2 గంటలు ఉపవాసం పెట్టి ప్రార్థన చేపిస్తే ఏమన్నా సెట్ అవుతారేమో. మిల్లర్లకి వెళ్తున్నారు కదా పని. మీరు ఎవరి బాధలు అలాయి, మరి కాపాడుకోవాలిగా. మరి మీరు ఏ పనిలో నిద్రపోరు కదా, ఏ పని చేస్తే నిద్రపోతాం?
శపించబడిన అనుభవం అది. అర్థమవుతుందా? నా జీవితంలో నేను అన్నడు పడుకోవడం నాకు తెలియదు, స్కూల్కి వెళ్ళి. అర్థమవుతుందా? నేను ఇక్కడ మన కూటం అయింది కదా, 12 ఎంత అయింది, నేను ఇంటి దగ్గర పడుకుని సరికి తెల్లవారుజాము 4 లేచి మళ్ళీ నిన్న పొద్దుట యోగా డే అంటే వెళ్ళా, అన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి 2:30. మరి మీకు ఎందుకు వస్తుందో నిద్ర నాకు తెలియదు. మీకు ఇష్టం లేదు ఇక్కడ కూర్చుని వాక్యం వింటాం. అర్థమవుతుందా? వీలైతే ఎంట్రన్స్లో కొంచెం కారం పొడి పెడతాం, తీసుకోండి, కొంచెం రాసుకోండి. అది మేలు మీకు, అది మేలు మీకు. సీరియస్ ఇది. కొంచెం రాసుకోండి. నోటికి రాసుకుంటారో కళ్ళకి రాసుకుంటారో మీ ఇష్టం. కొంచెం రాసుకుని కూర్చోండి, అది మీకు మేలు. బైబిల్ రాయబడింది, అభ్యంతరాలు కలగకపోవటం మానవు, కానీ ఎవరి వలన కలుగుతాయో వాడిని తీసుకెళ్ళి తిరగల రాయి కట్టి సముద్రంలో పడేయమన్నాడు. కడతం కూడా మళ్ళీ తిరగల రాయి కట్టాలంట, ఏదో గులక రాయి కాదు. ఎందుకని? చచ్చాక కూడా లెగ్గకూడదు కాడు. సత్యాకు లెగుతాడు కదా, శవం పైకి తేలద్దు కదా, ఇక సత్యాక కూడా తేలకూడదు. అర్థమవుతుంది? దేవుడు చాలా సీరియస్గా తీసుకుంటాడు. మీరు కొద్దిమందికి లెక్కలేని దాని ఇప్పటికే వచ్చేసింది, కానీ దేవుడు సీరియస్గా తీసుకుంటాడు. మీ విషయంలో నేను దోషారోపణ చేయబడకుండా ఉండటం కోసం ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? కాబట్టి మనము సంగమునకు వెలుపటి వారి ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని మనం ఎలా ప్రభు దగ్గరికి నడిపించగలం చెప్పండి? మనం సరైన జీవితం చేయకుండా మీ మాటను బట్టి చెప్పేస్తారా వాళ్ళు మీ దగ్గర ఎంత భక్తి ఉందో? అర్థమవుతుందా? కొద్దిమంది చాలా కేర్లెస్గా ఉంటారు బయట వాళ్ళతో. ఉండకూడదు. నేను జాబ్లో జాయిన్ అయిన కొత్తలో ఒక డిఈఓ గారు వచ్చాడు, సగానికి గుండెలు తీశాడు. సగానికి గుండెలు తీసి 10th క్లాస్కి వెళ్తానన్నాడు. వాళ్ళకి చెప్తా మోటివేషన్ క్లాస్ అన్నది. ఏం చెప్తాను మోటివేషన్ క్లాస్, నీ మొహం అనుకున్నాను నేను. ఏం చెప్తాను? నీకు గుండెలు పెట్టుకోవడమే రాదు, పిల్లలకి ఏం చెప్తావు నువ్వు? డెస్క్ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద ఎక్కువ కూర్చున్నాడు. మిమ్మల్ని చూడరు అనుకున్నారా మనుషులు? నేనైతే అన్నీ చూస్తా. మా పిల్లలు పై బటన్ పెట్టకపోతే ఊరుకోను నేను. గోళ్ళు చూస్తా రోజు, గోళ్ళు పెంచుకున్నారా లేదా అని, కట్ చేస్తున్నారా లేదా, కట్ చేయకుండా ఉందో పడింది వాళ్ళకి. ఇది వారికి మేలు, ఇది వారికి క్షేమం. ఒక కాపరిగా మిమ్మల్ని పట్టించుకోవటం మంచిది. పట్టించుకోకపోతే ఏం జరుగుద్ది? ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తారు. అది ఇప్పుడు ఇది సంఘం అవ్వదు. నేను మీకు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే, సంఘంలోనికి మీరు వచ్చిన తర్వాత దేవుని బిడ్డలుగా మీరు పిలువబడుతున్నప్పుడు మిమ్మల్ని అందరూ గమనిస్తారు. మీ జీవితంలో వ్యత్యాసం కనబడాలి, మీ మాట తీరులో వ్యత్యాసం కనబడాలి, మీ ప్రవర్తనలో వ్యత్యాసం, ఆ తేడా అనేది కనబడాలి. ఒకప్పుడు లెక్కలేనట్లుగా మాట్లాడే నీవు ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? గౌరవంగా మాట్లాడాలి. అది మార్పు అంటే. అప్పుడు అట్లాగే మాట్లాడి, ఇప్పుడు ఇట్లాగే మాట్లాడి మందిరానికి వచ్చి నువ్వేం మారావు? ప్రియులారా, దేవుని ప్రజలమైన మనము వెలుపటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బేదలను తృణీకరిస్తున్నారేమో. ఒకవేళ బైబిల్ చెప్తుంది, బేదలను ఎక్కిరించేవాడు దేవునిని దూషించేవాడు. బేదలను ఎక్కిరించకూడదు. లేకపోతే తక్కువగా ఉన్నాడా, తెలివి లేకుండా ఉన్నాడా? పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ క్లాసులో డల్లర్గా ఉన్నాడా, వాడిని ఎగతాళి చేయకండి. ఎగతాళి చేశారో వాడిని మీ ముందు నిలబెడతాడు, గొప్పోడిగా నిలబెడతాడు, మామూలుగా నిలబెట్టడం.
మనం ఎన్నడూ ఎవరిని కించపరిచి మాట్లాడకూడదు. స్తోత్రం. అందరినీ కలుగు చేసిన వాడు దేవుడే, అందరికీ ఆధారమై ఉన్నవాడు ఆయనే. స్తోత్రం. సృష్టికర్త ఆయన, రూపించినవాడు ఆయనే. కాబట్టి ప్రియులారా, దేవుని ప్రజలముగా మనం సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, మీ ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకోవాలి? పాపం యోగ్యురాలమ్మ ప్రార్థన చేసుకుంటుంది, అమ్మ నా కోసం కూడా ప్రార్థన చెయ్యి అనాలి. చేసిందిలే మా లావు, దీని బతుకు నాకు తెలియదేంటి అందంటే అర్థమేంటి తెలుసా? పోయింది అక్కడిక, నీకు సాక్ష్యం పోయింది అక్కడ. అర్థమవుతుందా మీకు? దేవుని ప్రజలం మనం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు ఉన్నంతకాలం ఇక్కడ తాడి చెట్టు గురించి గొడవ పడేవాళ్ళు. ఆయన వెళ్ళిపోయాడు, ఈయన వెళ్ళిపోయాడు, ఆ తాడి చెట్టు వెళ్ళిపోయింది. కొద్దిమందికి ఎప్పుడు ఇదే కూడా, ఏం చేసుకుంటా తాడి చెట్టు కోసి మెడ మీద వేసుకుని తిరుగు ఊరంతా, ఒకరోజు తిరుగు. మాదంటే మాది, మీది కాదు మాది, మాది కాదు మీది, ఇదే గొడవ. సిగ్గు లేకుండా మళ్ళీ పెద్ద మనుషులు తాడి చెట్టు గురించి పెద్ద మనుషులు ఏం చేస్తారు? కోసి చెరవ సగం ఎత్తి మీద వేసి తిప్పమనాలి. రెండుగా చీల్చి నిలువుగా ఒక తాడి చెట్టుని బాబు వారం రోజులు తిరగండి, ఎవడు వారం రోజులు బాగా తిరిగితే ఆడికి మిగతా సగం ఇచ్చేద్దాం, మొత్తం తాడి చెట్టు నీదే. ఏం చేసుకుంటారు చెప్పండి? మనము మర్యాదగా నడుచుకోవాలి. స్తోత్రం. అందుకే బైబిల్లో ఏం చెప్పాడు తెలుసా? మత్తయి సువార్తలో మాట అన్నాడు, ఎవడైనా నిన్ను అంగీ అడిగితే పై వస్త్రం కూడా. ఎందుకు అన్నాడు ఆ పదం? ఆడు నిన్ను అంగీ అడగడం ఏంటి, నువ్వు ఇవ్వడం ఏంటి కాదు, అది కాదు అసలు. అంగీ కాదు. ఒకడు ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే, ఎడం చెంప మీద కొడితే, ఒకడు అన్నాడు ఎడం చెంప మీద కొడితే ఏం చేయాలో చెప్పలేదు కాబట్టి కొట్టేస్తుందండి అన్నాడు. కుడి చెంప మీద కొడితే ఎడం చెంప తిప్పమన్నాడు, తిప్పుతా. మరి ఎడం చెంప మీద కొట్టాక ఏం చేయాలో చెప్పలేదుగా ప్రభు. ఆడి తెలివి అట్ట తెల్లారిపోయింది. ప్రియులారా, మనం మర్యాదగా నడుచుకోవాలి. ఇక్కడున్న మన యొక్క నడవడికను బట్టి చెప్పండి, మీ ఇంట్లో వారు మందిరానికి వస్తారు. స్తోత్రం. మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మందిరానికి వస్తారు. నేను ధైర్యంగా చెప్పగలను, మీ నడవడిక సరిగ్గా లేనంతకాలం మీరు ఎవరిని దేవుని కొరకు పట్టుకోలేరు, మీరు ఎవరిని ప్రభావితం దేవుని కొరకు చెయ్యలేరు. ఎన్ని భక్తి మాటలు మీరు చెప్పినా మీ జీవితంలో భక్తి మిమ్మల్ని మర్యాద క్రమంలోనికి మర్యాదలోనికి నడిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటతో నేను ముగిస్తున్నాను. మనము సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. తక్కువైన చూపు, తక్కువైన ఆలోచన, తక్కువైన అభిప్రాయం, తక్కువైన మాటలు ఎన్నడూ రానీకండి. మర్యాదగా నడుచుకోండి. స్తోత్రం. హల్లెలూయా. ఇంకా జోకులు సరసాలు ఏంటివండి? మీరు నాకు అర్థం కాదు చెప్పండి. దేవుని బిడలే కదా, ఇంకా జోకులు సరసాలు. మీరు అట్లా సరసాలు ఆడితే వాళ్ళు ఎప్పుడు కొత్తారు మందిరానికి? అసలు మీరే కదా. మనము బూతులు మాట్లాడకూడదు. మందిరానికి వచ్చే ఎవ్వరి నోటంటే బూతు రాకూడదు. గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తుంది ఆ మాట. ఎఫెసీ పత్రికలో చదవండి, 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. చదువు నాన్న. 4వ వచనమేనా? 3. లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. కానీ తగింది ఏంటో చెప్పాడు, ఇప్పుడు తగంది ఏంటో చెప్తున్నాడు చూడండి. మరియు వింటున్నారా మీరు? కోపం వస్తే వస్తుంది అయ్య గారు. కోపం వస్తే వస్తామేంటి? మావిడిని చూడంగానే వచ్చేస్తాయి అయ్య గారు. ఆవిడని చూడంగానే వస్తామేంటి? బూతులు రాకూడదు. దాని కొరకు మీరు ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా?
పిల్లలండి అసలు ఎంత భయంకరమైన బూతులో ఈ దినాల్లో పిల్లలు. ఉం? ఎన్ని భయంకరమైన బూతులో. చాలా కష్టం, చాలా కష్టం. ఉం? మనము దేవుని బిడలం. స్తోత్రం. హల్లెలూయా. ఎవరితో మనం పోట్లాటలు పెట్టుకోకూడదు, ఎవరితో మనం గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ ఇబ్బంది కలిగిందా నష్టపోండి, కానీ పోట్లాడకండి. అర్థమవుతుందా? ప్రభు మనకు బోధించింది ఏంటంటే పోరాడి సాధించుకోమని చెప్పలా. నష్టపో, నేను మీకు 100 ఇస్తా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవంగా నీకు చెందాల్సిందే అది, కానీ నువ్వు నష్టపోయావు. కానీ పరలోకంలో ప్రభు నేను చూస్తున్నాడు, నిశ్చయంగా నేను దీవిస్తాడు. హల్లెలూయా. అంతేగాని ఆడు బూతులాడాడు, నువ్వు బూతులాడి రోడ్డెక్కి దుమ్మెత్తిపోసి, నెవర్ నెవర్. ప్రియులారా, భక్తి అంటే 4 గోడల మధ్యలో చేసేది కాదు. ఎక్కడేదో హడావుడి చేసి బయటికి వెళ్ళి అలర చేసి, ఇది కాదు భక్తి అంటే. మనము మన నోటి వెంట బూతులైనను పోకిరి మాటలు సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మనం ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. ఆమేన్. బూతులు, సరసోక్తులు, సరసాలు ఊరికే. కొద్దిమంది ఊరికే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు, ద్వంద్వార్థాలు ఇచ్చే మాటలు. ఆడు సినిమా వాళ్ళకి సరిపోతాయి అవి. మనం దేవుని పిల్లలం. స్తోత్రం. హల్లెలూయా. ఇందాకడే మనం కీర్తనలో ఉన్నాం కదా, ఆయనకు అన్నీ తెలుసు. నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడావో దేవునికి తెలుసు. నీ తాట తీస్తాడు ఆయన. అర్థమవుతుందా? అర్థమవుతుందా మీకు? చాలామంది ఈ మధ్యన పెద్ద డైలాగులు కొడుతున్నారు, తాట తీస్తా అని. వాళ్ళ తీయడం కాదు, వీళ్ళందరూ తాట తీసేయని ఒక ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మన నోటి వెంట అమర్యాదతో కూడిన మాటలు ఎన్నడూ రాకూడదు. మనము దేవుని పిల్లలం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకున్న గుణం ఏంటో తెలుసా? అది అమర్యాదగా నడుచుకున్నదని రాయబడింది 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో. ప్రేమ అమర్యాదగా నడవదు. మనం దేవుని పిల్లలం. ఎన్నడూ అమర్యాదగా మాట్లాడకూడదు. ఒకవేళ వాడు ఏదైనా ఎక్సకాలాడినా మౌనంగా వచ్చేయాలి తప్ప ఆడికి కౌంటర్లు వేయాల్సినంత అవసరమేమి. మనం వచ్చేస్తే ఆడి సంగతి దేవుడు చూసుకుంటాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మాటకు మాట అనొద్దన్నాడు. మనము సంగమునకు వెలుపటి వారి విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పుడు మనం వారిని దేవుని కొరకు సంపాదించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. రేపు దేవుని దగ్గర మనకు మంచి సాక్ష్యం ఉంటుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అట్టి కృప మనకు దయచేయని గాక. ప్రార్థన చేసుకుందాం. సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మాట తీరులో, నడకలో, పడకలో, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుందాం. మనం లోకంలో ఉన్నాం, లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. దేవుని పిల్లలకు తగినట్లుగా మనం ఉండాలి. మన నోటి వెంట బూతులు రాకూడదు, పోకిరి మాటలు, వెర్రి మాటలు రాకూడదు, సరసోక్తులు రాకూడదు, వ్యర్థమైన మాటలు ఏవి రాకూడదు. అమర్యాదతో కూడిన ఏది మనం ప్రవర్తనలో కనబడకూడదు. దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, వీళ్ళు మాట్లాడుతున్నారు కదండి, వాళ్ళు అట్లా ఉన్నారు కదండి, మనకు అనవసరం. మనము మంచి సాక్ష్యం కలిగి ఉందాం. లోకంలో దేవుని పిల్లలకు తగినట్లుగా మనం జీవిద్దాం.
స్తుతి స్తుతి స్తుతి. అయ్యా, నీ బిడ్డకు తగినట్లుగా నేను బ్రతకాలయ్యా. బయట ఉన్న వ్యక్తులు నన్ను చూచి నీ దగ్గరికి రావాలి ప్రభా. నా జీవితం యోగ్యమైన జీవితంగా ఉండాలి ప్రభా. అమర్యాద, అవివేకం, అజ్ఞానం నాలో తీసివేయి ప్రభా. బూతులు నా నోటి వెంట రానివద్దు నాయన. ఒక్క మాట కూడా వ్యతిరేకమైన మాట, పరిశుద్ధతకు వ్యతిరేకమైనది ఏది నాలో లేకుండా చేయి ప్రభా. పరిశుద్ధత తప్ప సమస్తాన్ని దూరపరచండి నాయన. ఇదిగో షునేమి పట్టణంలో ఆ స్త్రీ గనురాలని పిలువబడుతుందయ్యా. వృద్ధుడైన భర్తతో ఉంటుంది కానీ ఎంతో ఘనతను పొందుకుంది. అందుకే దైవజనుడు ఆమె కోరికను మన్నించి ఇంటికి వెళ్ళాడు. ఆ కుటుంబాలను దీవించావు నాయన. అవును ప్రభా, మా జీవితాల్లో ఘనత ఉండాలయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నీ దగ్గరికి వచ్చాక కూడా ఇంకా ఘనహీనమైన స్థితి వద్దు ప్రభా. నీ బిడ్డలకు తగినట్లుగా బ్రతకడానికి, ఈ లోకంలో యోగ్యులుగా మంచి సాక్ష్యం సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయండి. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా, స్తోత్రం. నాయనా నాయనా, సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకునే కృప, మంచి సాక్ష్యం కలిగి ఉండే కృప నాకు దయచేయండి. పోగొట్టుకున్నా పర్లేదయ్యా, నష్టపోయినా పర్లేదయ్యా, కానీ సాక్ష్యం పోగొట్టుకొనివద్దు నాయన. నీవిచ్చిన కృపను పోగొట్టుకొనివద్దు ప్రభా. తండ్రి మీ స్తోత్రం. ఏది మేము తీసుకురాలేదు, ఏది మేము తీసుకుపోమయ్యా. తండ్రి, ఈ పొలాలు ఇక్కడే ఉంటాయి, ఈ స్థలాలు ఇక్కడే ఉంటాయి, ఆస్తిపాస్తులు ఇక్కడే ఉంటాయి. మా సాక్ష్యం మాతో వస్తుంది ప్రభా. మా క్రియలు మాతో వస్తాయి నాయన. యోగ్యమైన జీవితం చేయడానికి మాకు సహాయం చేయండి. స్తుతి 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 స్తుతి. ప్రభా, వాక్యం అర్థం అవడానికి సహాయం చేయండి. వాక్యానికి లోబడడానికి సహాయం చేయండి. వ్యర్థమైన వాటి మీద మనసు లేకుండా చేయండి అయ్యా. నిజమే ప్రభా, లోకం విషయంలో మృతులుగాను అయ్యా నాయనా నాయనా, నీ దైవ కార్యాల విషయంలో సజీవులుగా మమ్మల్ని మేము ఎంచుకుని బ్రతకడానికి సహాయం చేయండి. దేవా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా, మీరు కనికరించండి, మీరు కనికరించండి, మీరు కనికరించండి ప్రభా. ప్రభా, మంచి సాక్ష్యం కలిగి జీవించడానికి సహాయం చేయండి. సాక్ష్యం పోతే అంతా పోగొట్టుకున్నట్టే కదా ప్రభా. నాయనా, ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అన్నాడయ్యా. నాయనా, గుణశీలం కలిగి యోగ్యమైన జీవితం చేయడానికి సహాయం చేయండి. మమ్మల్ని చూసి ప్రజలు నిన్ను చూడాలి ప్రభా. మమ్మల్ని బట్టి ప్రజలు నీ వైపుకు రావాలి ప్రభా. అయినా అటు యోగ్యమైన జీవితం చేయడానికి నాకు సహాయం చేయండి. మండుచు ప్రకాశించిన దీపం వలె బతికిన కొన్ని నాళ్ళైనా బాప్తిసమిచ్చి యోహాను నీ కొరకు బ్రతికాడయ్యా. యోగ్యుడిగా జీవించాడు నాయన. అయ్యా, కల్మషం అంటకుండా బ్రతికాడయ్యా. మంచి సాక్ష్యం కలిగి చనిపోయాడు నాయన. అవును ప్రభా, రాజు సైతం గడగడ వణికిపోయాడయ్యా. అయ్యా 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 అయ్యా. కృప చూపండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన, కృప చూపండి నాయన. ప్రార్థన చేసుకుందాం. మనం అంతటి మనమే నీతిగా భక్తిగా బ్రతకలేం. దేవుడు ఆశించిన స్థాయిలోకి మనం వెళ్ళాలంటే దేవుని సహాయం మనకు కావాలి. అందుకే ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మని కోరుకోవాలి. ప్రభా, నాకు సహాయం చేయండి నాయన. ప్రభా, మర్యాదగా నడుచుకునే కృప, చదువుని బట్టి కాదు, దైవ జ్ఞానం, దైవ భయం నీలో ఉంటే ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో ఒక అవగాహన ప్రభు నీకు ఇస్తాడు. ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో ప్రభు నీకు బోధిస్తాడు. ప్రభు అంటున్నాడు దైవజనుడైన పౌలు గారి ద్వారా, సంగమునకు వెలుపటి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకోండి. కృప చూపు నాయన. స్తోత్రం.
నాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయండి. పరిశుద్ధుడు ఏం తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా మీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఈ పునరుత్థాన దినం మీద ఆశలు నిలబెట్టి బలపరిచిన నాతో మాతో మీరు మా అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా మరి నాయన ప్రేమలో వృద్ధి పొందాలని ప్రభా నాయన తండ్రి వాక్యానుసారంగా జీవించాలని నాయన భక్తిలో వృద్ధి పొందాలని నాయన ప్రార్థనలో వృద్ధి పొందాలని మీరు అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించారు. ఈ లోక సంబంధమైన అన్ని విషయాల మితంగా ఉండమని సదృష్టి కలిగి ఉండాలని నాయన మీరు మాకు అనేకమైన విషయాలు మీరు మాకు నేర్పించారు ప్రభా. నాయన మేము ఈ లోక సంబంధమైన విషయాల్లో నాయన ఎక్కడ నాయన తృప్తి కలిగి ఉండట్లేదు నాయన. ప్రభా తండ్రి మేము చూసినవన్నీ కోరుకుంటున్నాం, ఆశించినవన్నీ నాయన అనుభవిస్తున్నాం కానీ ప్రభా నాయన మీ వాక్యాన్ని నాయన ప్రేమించేవారిగా మీ సన్నిధిని ప్రేమించేవారిగా ఉండలేకపోతున్నాం ప్రభా. దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించి హెచ్చరించినట్లుగా నాయన ప్రభా నాయన మీ వాక్యాన్ని మేము ఎక్కువగా ప్రేమించి వాక్యంలో వృద్ధి పొందడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. ప్రేమలో వృద్ధి పొందడానికి మీరు మాకు సహాయం చేయండి. ప్రార్థనలో వృద్ధి పొందడానికి సహాయం చేయండి నాయన. మీ జ్ఞానంలో వృద్ధి పొందడానికి మాకు సహాయం చేయండి నాయన. పర సంబంధమైన ప్రతి విషయంలో నాయన మాకు అభివృద్ధి కలుగ చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము నాయన. ఈ లోకంలోనికి మేమేమీ తీసుకురాలేదు నాయన. దిగంబరులుగా ఒంటరిగా వచ్చాము నాయన. ఈ లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు కూడా అలాగనే మేము తిరిగి వెళ్ళిపోవాలి ప్రభా. ఆ గ్రహింపు మా అందరికీ మీరు కలగచేయండి. ఈ లోకం నాయన అశాశ్వతం. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా మాకు అక్కడికి రాదు నాయన. మేము భ్రమంలో బ్రతకకుండా నాయన అయ్యా తండ్రి నాయన గ్రహించిన వారమై మీ బిడ్డలుగా నాయన ప్రభా అన్ని తెలిసిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. పౌలు గారు అన్నారు మీకు అన్ని తెలుసు అన్నాడు నాయన. అయ్యా తండ్రి మేము తెలియని వారిగా ఉంటే నాయన ఎంత అవివేకులుగా ఉంటాం ప్రభా. అయ్యా తండ్రి అన్ని తెలిసిన వారిగా మేము నాయన ఏది నాయన ప్రభా మాకు ప్రాముఖ్యమైనది, ఏది విలువైనదో నాయన, ఏది నాయన శాశ్వతమైనదో వాటిని నాయన ప్రభా నాయన మేము కోరుకోవడానికి దాంట్లో వృద్ధి పొందడానికి మీరు మాకు సహాయం చేయండి నాయన. సంఘానికి వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోనమని మీరు చెప్పారు కదా నాయన. అయ్యా లోకంలో ఉన్న వారి ఎదుట ఎలా ఉండాలో నాయన అయ్యా తండ్రి మాకు జ్ఞానము నువ్వు నాయన తండ్రి మీరు మాకు సహాయం చేయండి. ఎక్కడ ఎలా ఉండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో తగిన జ్ఞానాన్ని మాకు నేర్పించు నాయన. దైవజనులతో ఎలా మాట్లాడాలో నాయన అయ్యా, విశ్వాసులతో ఎలా మాట్లాడాలో నాయన, అన్ని జనులు మా ముందున్నప్పుడు ఎలా ఉండాలో ప్రభా నాయన మీరు మాకు నేర్పించండి. అధికారులతో ఎలా మాట్లాడాలో నేర్పించండి నాయన. మా కుటుంబంలో ఉన్న వారితో బిడ్డలతో ఎలా ఉండాలో మాకు నేర్పించు నాయన. అయ్యా మీ జ్ఞానాన్ని మాకు ప్రభా. ఈ అంత నాయన బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు అన్నీ ఉన్నాయి కదా నాయన. మీరు మాకు అటు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఎలా నడుచుకోవాలో నాయన, అమర్యాదగా ఎక్కడ నడుచుకునేవద్దు నాయన. మీకు అవమానం తెచ్చేవారిగా ఎన్నడూ మా జీవితాలు ఉండకూడదు నాయన. మేము వెలుగుగా ఉండడానికి మాకు సహాయం చేయండి నాయన. ఆకాశంలో జ్యోతుల వలె, నక్షత్రాల వలె ప్రకాశించే వారిగా ఉండమన్నావు నాయన. అయ్యా మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నావు నాయన. అయ్యా మేము వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి. మా ద్వారా మా ప్రాంతాలు ప్రభావితం చేయబడాలి నాయన. మా ద్వారా మా కుటుంబాల్లో ఉన్న వారు ప్రభావితం చేయబడాలి నాయన. మా ద్వారా మా మాటలు వింటున్న వారు ప్రభావితం చేయబడాలి నాయన. మా మాటల్లో నాయన తండ్రి వారు మిమ్మల్ని చూసినట్లుగా, మీ స్వరాన్ని వినున్నట్లుగా నాయన మా మాటలు ఉప్పు వేసినట్లుగా, రుచికరంగా ఉండినట్లుగా సహాయం చేయండి నాయన. కఠినమైన మాటలు మా నోటి వెంట రానివద్దు నాయన. వ్యర్థమైన మాటలు మా నోటి వెంట పలకనివద్దు నాయన. సరస్వత్తులు, బూతులు నాయన అయ్యా పవిత్రమైన మాటలు ఏవి మా నోటి వెంట పలకకుండా మీరు సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సహాయం చేయండి. శాపవచనాలు కూడా మా నోటి వెంట పలకనివద్దు నాయన. ఆశీర్వచనాలే మా నోట పెట్టండి నాయన. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని మీరు సెలవిచ్చారు నాయన. కృతజ్ఞతమైన బుద్ధి మా హృదయాల్లో మేము కలిగి ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. స్తుతులు మాత్రమే ఉచ్చరించడానికి నాయన అయ్యా తండ్రి మీ కృపను మా అందరికీ దయచేయండి. మీ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి నాయన. మీ వాక్యానుసారంగా జీవించడానికి మా అందరికీ కృప దయచేయండి. మీ వాక్యాన్ని మా అందరి హృదయాల్లో ఫలింపచేయండి. దుష్టుడు ఎత్తుకుపోకుండా నాయన జ్ఞాపక శక్తిని మీరు మాకు దయచేయండి నాయన. ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేసుకునే కృపను మాకు ఇవ్వండి. మీ దాసుని ఇంకును బలపరిచి ఆరోగ్యమును ఆయుష్ను మీరు దయచేయండి. ఇంకును కుటుంబం అంతటి మీరు బలపరిచి మీ సేవలో వాడుకోండి. సంఘం అంతా నాయన ఉపదేశ క్రమంలోనే ఉండడానికి, మీ మార్గంలోనే నడవడానికి నాయన మీరు అక్కడ కొరకు సిద్ధపడి అనేకులు సిద్ధపరచడానికి సహాయం చేయమని ఈ ఆరాధన అంతట్లో తోడుగా నడిపించినందుకు మీకు మహిమ చెల్లిస్తూ తిరిగి కుటుంబాలకు వెళ్తుండగా మీ సన్నిధి సమాధానం అందరికీ దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున అడుగుతున్నాను మా పరమ తండ్రి.